ముల్లంగి చట్నీ కోసం 1/2 kg ముల్లంగి తీసుకొని పైన పొట్టు తీసి ముక్కలు చేసుకొని ఆ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అందులో రాళ్ళు ఉప్పు, చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడి ఎక్కినాక అందులో మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కర్రీ లీఫ్ వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేయాలి. ఈ చట్నీలో ఎక్కడ మనం వాటర్ కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం పసుపు పొడి వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. బాగా కలబెట్టాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడర్ కారానికి తగినంత యాడ్ చేసుకోవాలన్నమాట. కలుపుతూ ఉండాలి. అందులో నీరు మొత్తం తగ్గినాక మనకు కావాల్సిన చట్నీ రెడీ అయినట్టే. ముల్లంగిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముల్లంగిని ఎక్కువగా వాడకూడదు. మీకు కావాల్సిన చట్నీ రెడీ అయినట్టే. ముల్లంగిని చాలా వరకు సాంబార్లోనే వాడతాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ చట్నీని పొడి పొడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.